Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకురాలు ఆకెల శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, మనకి ఈ జనవరి 11వ తారీఖు అమావాస్య వచ్చింది. అంటే కొంతమంది గ్రహణం కూడా ఉంది అని అంటున్నారు. అసలు ఈ అమావాస్య రోజు ఏదైనా నియమాలంటూ పాటించాలా, లేకపోతే ఏదైనా పరిహారాలంటూ ఉన్నాయంటే ఎవరికైనా బాగాలేకపోతే అంటే రాశి ఫలంగా అలా? అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ గ్రహణం అంటూ మనకైతే భారతదేశంలో ఏమీ లేదమ్మా. రెండు అమావాస్య మనకి గురువారం నాడు వచ్చింది. దీంట్లో విశేషం మార్గశిర గురువారాలు. అయితే అమావాస్య మనకి లక్ష్మీ పూజకి ప్రీతికరం అని చెప్తాం మామూలుగా మనం చెప్పినప్పుడు. అందులో మార్గశిర గురువారాలు చూడండి, మనకి మార్గశిర గురువారాలు వ్రతాలు చేసుకుంటారు. మనం మార్గశిర గురువారాలు లక్ష్మీ కటాక్షాన్ని కోసం చేస్తూ ఉంటాం. అయితే ఇది ఎప్పటి వరకు చేస్తారంటే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం కూడా ఈ యొక్క మార్గశిర గురువారాలు వ్రతం చేయడం అనేది ఉంటుంది. అందులో మనకి అమావాస్య గురువారం ముఖ్యంగా ఈ మార్గశిర మాసం విశేషంగా చెప్పుకోవాలంటే స్త్రీ మరియు పురుషుడు, భార్య భర్త ఇద్దరికీ కూడా విశేషమైన రోజుగా చెప్పవచ్చు. కారణం ఏమిటి అంటే మార్గశిర గురువారాలు వ్రతం ఉన్నవాళ్ళు కానీ వ్రతం లేని వాళ్ళు కానీ సూర్యోదయానికి పూర్వమే లేచి స్త్రీలు, ఎందుకంటే మార్గశిర గురువారాలు వ్రతం చేసేవాళ్ళు మాత్రం తప్పనిసరిగా సూర్యోదయానికి ముందరే లేచి ఏమీ తినకుండా పూజ అనేది చేసుకోవాలి. లక్ష్మీ ఆరాధన అనేది చేయాలి. ఈరోజు మనకి గురువారాలు మొత్తం అలాగే చేయాలి. అలాగే అమావాస్యతో కూడుకుని వచ్చింది కాబట్టి ఇంకా విశేషం. అయితే మనకి ఈ గురువారాల్లో ఆ అమావాస్యతో కూడుకున్నది కాబట్టి నిత్య పూజలకి, లక్ష్మీ కటాక్షానికి, సూర్యోదయానికి పూర్వం పూజలైతే ఈ మగవాళ్ళు ఏదైతే ఈ తర్పణాలు ఇస్తారో అమావాస్య రోజు మనం తిల తర్పణాలు, పితృతర్పణాలు ఇస్తూ ఉంటాం కదా, అవి సూర్యోదయానికి తర్వాత అనేది ఇవ్వాలి. సూర్యోదయం అవ్వకుండా తర్పణాలు విడవడానికి లేదు. అయితే ఇక్కడ ఈ గురువారాలు నియమాల్లో మనం చెప్పుకున్నప్పుడు కూడా గురువారాలు తలకి నూనె రాయడం కానీ, అంటే మనం తలకి నూనె రాసి రుద్దుకోవడం కానీ చేయకూడదు. అలాగే నూనెతో ఉన్న పదార్థాలు ఏమి ఎక్కువగా తినకూడదని మనకి మార్గశిర గురువారాల్లో అదొక నియమం ఉంది. అలాగే బయట వస్తువులు సాధ్యమైనంత వరకు ఆ రోజు తినకపోవడం, మామూలుగా ఈ యొక్క నాన్ వెజ్ అలాంటివి తినకుండా ఉండడం, ఇలాంటివన్నీ కూడా నియమాలుగా ఈ యొక్క గురువారం చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఈ గురువారం రోజు తనే కాదు తన పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా తలలు అంటుకోవడం కానీ, తలకు నూనె రాసుకోవడం కానీ చేయకూడదు. ఉత్తి తలారా స్నానం మాత్రమే చేయాలి. చేసి లక్ష్మీ ఆరాధన అనేది చేయాలి. ఆ లక్ష్మీ ఆరాధన చేసి వ్రతం ఉన్న వాళ్ళు ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం కింద పెట్టుకుంటారు. వ్రతం లేని వాళ్ళు అమ్మవారికి పాయసాన్నం ప్రీతి కాబట్టి ఆవు పాలు బెల్లం కలిపి అమ్మవారికి ఈ యొక్క పాయసాన్నం నివేదన అనేది ఈ గురువారం నాడు చేయాలి. అంటే ఈ 11వ తారీఖు అమావాస్య రోజు వచ్చే రోజు మార్గశిర అమావాస్య రోజు చేయాలి. అందులో 2024వ సంవత్సరంలో మనకు వచ్చే మొదటి అమావాస్య. అయితే ఇక్కడ మనకి మార్గశిర అమావాస్యలో పిండి దీపాలు కూడా వెలిగించడం అనేది ఉంటుంది. మనకి గోధుమ పిండి, బియ్యం పిండి, బెల్లము కలిపి మనం ప్రమిదల కింద చేస్తాం కదా, ఆ ప్రమిదల కింద చేసి ఆ ప్రమిదల్లో ఆవు నేతిలో కుంభవత్తులు ఉంటాయి కదా, కుంభవత్తులు ముంచి వాటితో 3 కానీ 5 కానీ కలిపి అమ్మవారికి మనం దీపంగా వెలిగించవచ్చు. ఇది స్త్రీలు పొద్దున పూట చేసుకునే వ్యవహారం. అలాగే పురుషులు ఈ యొక్క అమావాస్య రోజు పితృతర్పణాలు, అన్నశ్రార్థాలు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్వర్తించడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి అలవాటు లేని వాళ్ళు కనీసం ఈరోజు తమ యొక్క ఎవరైతే గతించారో ఆ పెద్దలను తలుచుకుని ఇంట్లో ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి కానీ లేదా గుళ్ళోకి కానీ వెళ్ళి మనం ఈ స్వయం పాకదానాలు ఇస్తారు. అంటే బియ్యము, పప్పులు, మామూలు కూరలు, తోటకూర, బెండకాయ ఇలాంటి కంద ఇలాంటివి ఏవైతే ఆ యొక్క తిథి రోజు ఏవైతే వాడతామో అవి యొక్క సంబంధించిన సరుకులు, వాటికి సంబంధించినవి ఆ గుళ్ళో బ్రాహ్మడికి దానం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది లేదు, ఇది కూడా మేము చేయలేము అన్నప్పుడు ఏదైనా ఒక ఆకుకూరని, శాకాహారాన్ని తీసుకుని, తోటకూరని తీసుకుని కనీసం గోవుకైనా పెట్టాలి.
ఈరోజు. ఓకే. అలాగే మనం మార్గశిర గురువారాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈరోజు గో పూజ, గో ప్రదక్షిణం, ఇవన్నీ కూడా చాలా విశేషమైన ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే కొంతమంది ఇళ్లలో అందరిలోనూ అన్నింటికీ కుదరవు, కానీ లక్ష్మీ కటాక్షం కలగాలి అనుకున్న వాళ్ళు కనీసం గో పూజ, గో ఆరాధన, గో ప్రదక్షిణము ఇలాంటివి కూడా చేసినా కూడా విశేషమైన ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఇది పొద్దున్న స్త్రీలు చేసేది, మధ్యాహ్నం పురుషులు చేసేది అయిపోతుంది. ఇంకా సాయంకాలానికి వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క అమావాస్య రోజు మనకి కూడుకున్నది కాబట్టి సహజంగా అమావాస్య రోజు ఎవరైనా ఇంట్లో పిల్లలు దిష్టిలతో తగిలిన వాళ్ళు కానీ లేకపోతే ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ ఏం చేస్తారంటే గుమ్మడికాయను కడతారు. దిష్టి గుమ్మడికాయ మనం కడతాం కదా, అమావాస్య రోజు విశేషం. గుమ్మడికాయ తెచ్చుకుని పొద్దున్నే పూజ చేసుకుని పొద్దున్నైనా కట్టుకో, సాయంకాలం లోపైనా సరే, భోజనం అయితే భోజనం చేయకుండానైనా సరే ఈ యొక్క దిష్టి గుమ్మడికాయను కట్టుకోవడం. ఆ రోజు సాయంకాలం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే, లేదా పిల్లలు ఎవరైనా ఉన్నా, కొంతమంది పెద్దవాళ్ళకి కూడా దిష్టిలు తగులుతాయి. అలాంటి వాళ్ళకి అంటే కొంచెం మనకి నరదిష్టి తగిలింది అని అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా సాయంకాలం ఉప్పుతో కానీ ఎర్రటి నీళ్లు అంటే మనకి పసుపు నీళ్ళల్లో సున్నం వేస్తాం, కుంకం కాదు, సున్నం వేసేటప్పటికి ఎర్రగా తయారవుతుంది. దాంట్లో కాస్త కర్పూరం వేసి హారతి ఇచ్చి, అంటే ఒక తామలపాకు పెట్టి అందులో కానీ లేకపోతే ఏదైనా వేసి దాంతో హారతి ఇచ్చినట్టయితే, అంటే హారతి అంటే పైనుంచి కింద వరకు దిగదుడి చేసి ఆ నీళ్లను పారబోసేయడం వల్ల ఇక్కడ దృష్టి దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలుగుతాయి. అలాగే సాయంకాలం మనం చెప్పుకున్నామే, పిండి దీపాలు మధ్యాహ్నం కుదరని వాళ్ళు సాయంకాలం అమ్మవారి దగ్గర ఆవు నేతితోనే పెట్టాలి. ఎందుకంటే గురువారం నాడు నూనెతో పెట్టే దీపాలు ముఖ్యంగా మార్గశిర గురువారాలు వాడకూడదు. అలాగే సాయంకాలం అమావాస్య రోజు లక్ష్మీ పూజ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ పూజ చేసుకుని ఆవునేతితో దీపం పెట్టుకుని కనకదార స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ కూడా ఇక్కడ మనం చదువుకోవచ్చు. అలాగే ఈ యొక్క అమావాస్య రోజు సాయంకాలం నాడు తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టుకోవడం కూడా విశేషమైన ఫలితాన్ని పొందడం అనేది ధనాకర్షణకి, ఎవరైతే రుణ బాధలు లేకపోతే దాంతో ఇబ్బంది పడుతున్నారో అలాగే ఇక్కడ చేసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ మరి చాలామంది ఇక్కడ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ మనకి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నేను చాలాసార్లు కూడా చెప్పా, ఆవ నూనె దీపం మాత్రం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆవ నూనె దీపం ఉంటుంది కదా, ఆవ నూనె దీపం గుళ్ళో కానీ, అంటే రావి చెట్టు దగ్గర కానీ, లేకపోతే మనం గుమ్మం బయట కానీ ఈ యొక్క ఆవ నూనె దీపం అనేది తూర్పు ముఖాలుగా పెట్టి ఉంటే అది కూడా ఆరోగ్యానికి సూచన. ఇవన్నీ ఏంటంటే ఆ యొక్క ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఈ ఆవ నూనె ఇవన్నీ కూడా వేడి మన చుట్టుపక్కల ఉన్న వాతావరణంలోకి చేరి, ఇప్పుడు ఈ మాసం అంతా కూడా మనకి చలి ఎక్కువగా ఉంటుంది, దానివల్ల మన శరీరంలో ఉష్ణం ఉండదు, దానివల్ల మనకి రుగ్మతులు అనేవి తయారవుతాయి. అలాంటి రుగ్మతులు ఇప్పుడు ఉండే వాత పిత్త కఫాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాకుండా ఉండడానికి ఈ మనం చేసుకునే పూజలు కానీ పెట్టుకునే దీపాలన్నీ కూడా ఆంతర్యం ఏమిటి అంటే ఇదే. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క అమావాస్య రోజు చేసుకోవడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ధనధాన్య వృద్ధి కలుగుతుంది, ఆరోగ్యం కూడా వృద్ధి అనేది చెందుతుంది అన్నమాట. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే.